హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో ఎగ్జామ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. ఎలా రాస్తున్నారు మామ? ప్రతి ఒక్కరైతే బాగా ప్రిపేర్ అయ్యి రాస్తున్నారు అనుకుంటున్నా. ఇకపోతే చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సో ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవైతే. సో గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అన్నీ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే ఎకనామిక్స్కి సంబంధించి సో చాలామంది అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు మామ. ప్రతి ఒక్కరైతే మనం పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి, ఇంపార్టెంట్ పేపర్స్ దగ్గర నుంచి సో ప్రతి ఒక్కటి అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మీరైతే ఈజీగా అయితే మార్క్స్ అనేటివి అయితే గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చాలామంది అయితే ఈజీ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో గైస్, ఇయర్ అయితే మనకు కొద్దిగా టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకే ఎకనామిక్స్ కూడా మన వరకు రాగానే సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి, ఇంపార్టెంట్ పేపర్స్ దగ్గర నుంచి సో ప్రతి ఒక్క పేపర్ అనేది మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది అయితే గన్ షాట్ వన్నీ. సో మీరైతే ఈజీగా అయితే రాయాలంటే మాత్రం సో ప్రతి ఒక్కటైతే ప్రిపేర్ అవ్వాల్సిందే మామ. సో తర్వాత మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గా ఫీల్ అవుతున్నారు, సబ్జెక్ట్ మెయిన్ ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఫీల్ అవుతున్నారో ఒక్కసారి అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం అవన్నీ కూడా మేము గ్యాదర్ చేసి మీకు పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది, అందుకే అడుగుతున్నా. ఇకపోతే సో మీరైతే రియల్ క్వశ్చన్ పేపర్ మీద అయితే డిపెండ్ అవ్వకండి. ఇన్ కేస్ వస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ మామ, ప్రతి ఒక్కరికి అయితే ఎగ్జామ్ బాగా రాయాలి.